యా నమస్తే సార్. నమస్తే సార్ అంటే మీరు ప్రతిసారి మాకు కనిపించినప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తారు అండ్ బట్ ఒకటి సార్ ఆంధ్ర కింగ్లో మీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు డెఫినెట్లీ ఒక సెలబ్రిటీ ఇంతలాగా ఒక ఫ్యాన్ని ఆదరిస్తారా అన్నట్టు అనిపించింది. సో నాకు బాగా నచ్చింది ఆంధ్ర కింగ్లో మీ క్యారెక్టరైజేషన్. అండ్ ఈ విషయానికి వస్తే 45లో మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే శివ అన్న ఫీమేల్ గెటప్లో వస్తారు కదా, ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో ఎలా ఉండేది ఏంటి? ఆ టైంలో నేను అక్కడే కూర్చొని చూశాను ఇది ఆ టోటల్ ఎపిసోడ్ని. లక్కీగా ఆ టైంలో నేను ఉండాను. ఆ టైంలో షూటింగ్లో ఈయన గెటప్ వేసుకొని వచ్చి పర్ఫార్మ్ చేసి నేను ఒక రౌండ్ వస్తాను. అది ఫిలంలో ఉంది, చూడండి. ష్యూర్ ష్యూర్. శివ అన్న మీరు ఏ క్యారెక్టర్ చేసినా మమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు. బట్ ఫీమేల్ గెటప్ వేసినప్పుడు మీకు బాగా కష్టం ఏది అనిపించింది? మేకప్కి ఎంత టైం పట్టిందన్న? మేకప్ 3 years పట్టింది. అంటే ఒక భాగ్యం కావాలి, లేడీ అవడానికి ఒక భాగ్యం కావాలి. మదర్, సిస్టర్, వైఫ్, ఫ్రెండ్స్ అన్నీ లేడీస్ కాదండి. అప్పుడు తెలుస్తుంది ఒక ఫీమేల్ అవడానికి ఎంత కష్టం ఉంది. బట్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్ డూయింగ్. Thank you, Anna, and we are eagerly waiting to watch that. Thank you. And not only that one, he asked me, you know what, some people, one guy asked me, asked me, based only that, the Sanatana Dharma. Not only that, but one thing is guaranteed, when you go out of the film, you will have a very good message. Very common message where all the people get related to that. They will just keep that and go. Okay. Super. Upendra sir. Yeah, one last question, Upendra please. sir, సార్ అదే ఇప్పుడు కూలీ చేసినప్పుడు మీరు మల్టీ స్టార్ మూవీ చేసినప్పుడు చాలా స్మాల్ రోల్ అనిపించి చాలా క్రిటిసిజం చేశారు బయట. సో మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు హోల్ థింగ్ని? నేను ఎప్పుడో సబ్జెక్ట్ చూస్తాను, మంచి సబ్జెక్టా బాగుందా అని, తర్వాత నా క్యారెక్టర్ చూస్తాను. ఓకే సార్. సో ఈ మూవీ చూసినప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్గా మీకు ఒక డైరెక్షన్ విజన్ ఉంటుంది. చాలామంది యాక్టర్ కన్నా ఒక డైరెక్టర్ కన్నా మిమ్మల్ని చూస్తారు. సో ఈ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు ఒక మైండ్ బిల్డింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు ఈ మూవీ నరేషన్లో? అదే నేను వచ్చిన వాళ్ళని డైరెక్టర్గానే చూస్తాను, నేను ఆర్టిస్ట్గా చూడను. నేను ఆయన ఉండే